ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతాయనటానికి తెలంగాణ రాజకీయాలే ఉదాహరణ. రాబోయే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రతిపక్ష బీఆర్ఎస్పై మరో ప్రతిపక్షం బీజేపీ మైండ్ గేమ్ మొదలుపెట్టింది. రాబోయే ఎన్నికల్లో పోటీ ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్యే అంటూ కమలనాథులు ఊదరగొడుతున్నారు. 10 ఏళ్ల నుంచి కార్యకర్తల్ని గౌరవించుకుంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదు కదా. ఎన్నడైనా ఒక కార్యకర్తకు ఒక ఎమ్మెల్సీ ఇచ్చినవా, ఒక ఎంపీ ఇచ్చినవా, ఒక రాజ్యసభ ఇచ్చినవా, ఒక గెలిచే సీట్ ఎవరికన్నా ఇచ్చినవా? పోనీ గెలిచేటి అన్నీ అమ్ముకోవడమే. మీరు అధికారంలో ఉన్నప్పుడే సారు కారు 16 ఢిల్లీలో సర్కార్ అనుకున్న రోజే మిమ్మల్ని సింగిల్ డిజిట్ కన్ఫైన్ చేసింది తెలంగాణ సమాజం. ఇవాళ ఇంకా మీకు ఎందుకు ఓటేయాలి? బీఆర్ఎస్ ఈస్ గోయింగ్ టు లూజ్ ఇట్స్ ఐడెంటిటీ ఇన్ ద పార్లమెంట్ ఎలక్షన్. నేను ఓపెన్ గా చాలా స్పష్టంగా ఏదో పొలిటికల్ స్టేట్మెంట్ ఇస్తలేదు. చేతనైతే 5గురు పోటీ చేయండి, ఒక్కడు గెలువురు. అలా చూస్తానండి, ఒక్కడంటే ఒక్కడు గెలవరు 5గురు ఇట్లలో. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత గారు, జోగినేపల్లి సంతోష్ కుమార్ గారు పోటీ చేయడం. అలా చేతనైతే తెలంగాణలో ఓట్లు అడుగురు వచ్చి చూద్దాం అప్పుడు మీ పరిస్థితి ఏమవుతుంది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాలలో అందరికంటే అగ్రంగా ఉంటాం, డబుల్ డిజిట్కి వస్తాం. మాతోటి మీకు పొంతన లేదు, పోలిక లేదు, నక్కకు నాగలోకి అనుకున్నంత తేడా ఉంది. దయచేసి బీఆర్ఎస్ అనే పార్టీ నాయకులు భూమి మీదకి రావాలంటే భారత రాష్ట్ర సమితికి ఒక సున్నా చుట్టాల్సినటువంటి అవసరం ఈ పార్లమెంట్ ఎన్నికలలో ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అసలు పోటీలోనే ఉండదని పదే పదే ప్రకటనలు చేస్తున్నారు. ఈ ప్రచారాన్ని గట్టిగా బీఆర్ఎస్ నేతలు తిప్పికొట్టలేకపోతుండడమే విచిత్రంగా ఉంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలనే తీసుకుంటే అప్పట్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పదే పదే బీజేపీని కార్నర్ చేసేది. పోటీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యే అంటూ బాగా ప్రచారం చేసింది. అప్పటి బీఆర్ఎస్ ప్రచారం వల్ల కమలనాథులు బాగా ఒత్తిడికి గురయ్యారు. బీఆర్ఎస్ ప్రచారాన్ని బీజేపీ నేతలు సమర్థవంతంగా తిప్పికొట్టలేక నానా అవస్థలు పడ్డారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. 2 నెలలు గడిచినప్పటికీ బీఆర్ఎస్ బాగా నీరసించిపోయింది. ఇదే అదనుగా బీజేపీ కారు పార్టీ మీద మైండ్ గేమ్ మొదలుపెట్టేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు చాలా మంది రేవంత్ రెడ్డిని కలుస్తున్నారు. ఏ రోజు ఏ ఎమ్మెల్యే బీఆర్ఎస్లో నుంచి కాంగ్రెస్లోకి జంప్ చేస్తారో తెలియటం లేదు. జంపింగ్ల విషయంలో కేసీఆర్, కేటీఆర్లో అయోమయం పెరిగిపోతుందన్నది వాస్తవం. ఇప్పటికీ 6 ఎమ్మెల్యేలు గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ మేయర్ గద్వాల విజయలక్ష్మి రేవంత్ను కలిశారు. మాజీ మేయర్లు బొంతు రామ్మోహన్, తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్లో చేరడానికి రెడీగా ఉన్నారు. అలాగే మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి దంపతులు కూడా రేవంత్ను కలిశారు. ఇలాంటి బీఆర్ఎస్ నేతల్లో చాలా మంది తొందరలోనే కాంగ్రెస్లోని చేరిపోవటం ఖాయం. బీఆర్ఎస్ నేతలు ఇంతమంది రేవంత్ను కలిసినా బీజేపీ నుంచి ఎవరూ ఇంతవరకు రేవంత్ను నేరుగా కలవలేదు. దీన్ని ఉదాహరణగా చూపించే బీఆర్ఎస్ పైన కమలనాథులు మైండ్ గేమ్ పెంచేస్తున్నారు. బీఆర్ఎస్ పనైపోయిందని కిషన్ రెడ్డి అండ్ కో పదే పదే గోల చేస్తున్నారు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.